ప్రతి 100 మందిలో 37 మంది ఓ పాజిటివ్ వాళ్ళు ఉంటారు. అవును. ప్రతి 100 మందిలో 7 ఓ నెగిటివ్ వాళ్ళు ఉంటారు. ప్రతి 100 మందిలో ఏ పాజిటివ్ వాళ్ళు 34 మంది ఉంటారు. ఏ నెగిటివ్ వాళ్ళు 6 ఉంటారు. బి పాజిటివ్ వాళ్ళు 9 మంది ఉంటారు. బి నెగిటివ్ వాళ్ళు 3 ఉంటారు. ఏబి పాజిటివ్ వాళ్ళు 2 ఉంటారు. ఏబి నెగిటివ్ వాళ్ళు 1 ఉంటారు. ప్రతి 20,000 మందిలో ఒక్కళ్ళు బాంబే ఫినోటైప్ వాళ్ళు ఉంటారు. ఓకే, ఇదొక స్పెషల్. పాజిటివ్ గ్రూప్స్ 85 ఉంటే నెగిటివ్ గ్రూప్స్ 15 ఉంటాయి. ఇవేంటంటే మన ఇండియన్ స్టాటిస్టిక్స్ కాదండి. ఎందుకంటే మనం ఇక్కడ అంత అక్యురేట్గా తీసుకోలేము. అబ్రాడ్లో చేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ రేషియోస్లో ఉంటుంది వాళ్ళ బ్లడ్ గ్రూప్స్. సో నెగిటివ్ గ్రూప్స్ 15 మందే ఉంటారు. ఒక్కొక్కసారి నెగిటివ్ గ్రూప్స్ కొంచెం కష్టం. అదే పాజిటివ్ గ్రూప్స్లో 85 మెంబర్స్ ఉన్నారు, ఈజీగా దొరికిపోతారు. అంటే ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ థింగ్. అది మ్యాక్సిమం మాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో నేను ఇంటర్వ్యూలో ఉన్నాను ఒక గంట సేపు, నా ఫోన్ మోగితే నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేను ఫోన్ మధ్యలో మాట్లాడుతూ మీతో ఇంటర్వ్యూ చేయలేను. అలాంటి సమయాల్లో పొరపాటున ఏమన్నా మిస్ అవుతుందో కానీ నాకు 24 hours 365 days నేను ఒక నెంబరే పెడతాను. మీరు కూడా ఫేస్బుక్లో చూసుంటారు, 9992345678. ఈ నెంబర్కి వాళ్ళు ఎప్పుడు ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. బ్లడ్ అయితేనేమో పేదవాళ్ళు ఎవరైనా బ్లడ్ కావాలి, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, వాళ్ళకి బ్లడ్ కొనుక్కునే పొజిషన్ కూడా ఉండదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మేము ఉచితంగా అరేంజ్ చేస్తాము. వాళ్ళకు కొంతమంది పర్టికులర్గా డోనార్సే కావాల్సి ఉంటుంది, వెతికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నుంచి డొనేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి చివరిలో మమ్మల్ని అడిగితే బాగుంటది. వాళ్ళు ఏమంటారు, మాకు భయం అండి మేము ఇవ్వలేమంటారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి మీ రిలేటివ్స్ కి నువ్వు ఇవ్వకపోతే మీది ఆరోగ్యము మాది ఆరోగ్యం కాదా? సో ఎవరైనా కూడా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా డొనేట్ చేయండి. చేసే ముందు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు. మన చుట్టూనే ఉంది, అంత మనతో పాటు ఉంది. ఎగ్జాక్ట్లీ.